నేననేది ఏమిటంటే కట్టుకునేటప్పుడే మీరు చక్కగా హైట్‌లో కట్టుకోండి. సరే ఈ ఈ ఈ వాటర్ అటు పోవడానికి అది ఎత్తుగా ఉండడానికి కట్టాం. కరెక్టే. మరి ఈ నీరంతా ఎలా వెళ్తుంది? మరి చేసిందే మనకు పొరపాటు చిక్కొచ్చేసింది. కాబట్టి మీరు కట్టారు గదా! ఇంత ఈ హైట్‌లోంచి ఇలా కట్టారు కదా! దానికి అలాగా కొంచెం స్లోప్ కింద పెట్టుకోండి. పెట్టుకుంటే ఆ నీరంతా ఇటు ఆగ్నేయంకి వెళ్ళిపోద్ది. అటు నుంచేమో అలాగ తూర్పుకెళ్ళిపోద్ది. తప్పదిక. ఎందుకంటే దానికేమి రెమెడీ లేదు. గోతిలో ఉన్న ఇంటికి రెమెడీ లేదు. అదైనా కొంతవరకు మిమ్మల్ని కాపాడుద్దనమాట. అంచేత ఎప్పుడు ఇల్లు కట్టుకున్నా సరే ఖాళీ స్థలాల్లో కట్టుకునేవాళ్ళు హైట్‌గానే కట్టుకోండి. ఎత్తులో కట్టుకోండి. కట్టుకుంటే మీకు పక్క వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉండవు. ఉన్నా గానీ ఇంకొక విషయం అక్కడ ఉన్నా గానీ మీరు దానికి కరెక్ట్‌గా మీరు చేసుకోగలరు. కరెక్ట్‌గా మీరు చేసుకోగలరు. హైట్‌లో మీరు కట్టుకొని ఉంటే. అంచేత తప్పనిసరిగా మీరు పక్కింటి వాళ్ళు ముందే ఖాళీ స్థలాలు ఉన్నవాళ్ళు కొంచెం హైట్‌లో కట్టుకోండి. అలాగే కొంతమంది అడుగుతున్నారు. మేము ఇల్లు కట్టుకుంటున్నామండి, కట్టేసుకున్నాం. మాకు వెనకాల కూడా అపార్ట్మెంట్స్ లేచినియి. ఇటు దక్షిణంలో కూడా లేచినియి అన్నారు. ఒకాయన వచ్చారు. అయితే ఉత్తరంలో మాత్రం డాబాయే కట్టారు. 2 అంతస్తులే యేసుకున్నారు. వాళ్ళు సొంతం వాళ్ళు అని చెప్పారు. తూర్పునైతే రోడ్డు ఉందని చెప్పారు. అది కొంతలో కొంత మేలు. దక్షిణం హైటు, పడమర హైటు, ఉత్తరంలో ఒక డాబాలాగా యేసుకున్నారు. కొంతవరకు మీకది కలిసొస్తది వాస్తురీత్యా. మరింత ప్రమాదాలు తీసుకురాకపోయినా ఏదో చిన్న చిన్నవి ఆటిలతోటి మీకు ప్రమాదమైనటువంటిది ఏమీ లేదు. లోపల ఇల్లు కూడా ఇది మనం ఇప్పుడు చెప్పుకున్నది ఏంటంటే బయట చెప్పాం. లోపల ఇల్లు కూడా చక్కగా వాస్తు ప్రకారంగా చేయించుకోండి. ఎవరినైనా తీసుకొచ్చి వాస్తు ప్రకారం ఇల్లు వాస్తుంటే ఇవి కూడా కొంత కలిసొస్తాయి మీకు. దాన్ని బట్టి మీరు కొంతవరకు దాని రెమెడీ ఉపయోగించుకోవచ్చు. అలాగే కొంతమంది అడుగుతున్నారు. గురువుగారు పక్కింటి వాళ్ళ వాటరు మన మన స్థలంలోంచి వెళ్ళొచ్చా? ఇది ఇది మంచి ప్రశ్నే ఇది. ఎందుకంటే పక్కింటి వాళ్ళు వాటర్ మన ఇంట్లోకి ఎలాగెళ్తది? ఎలా వస్తది? ఇందాక చెప్పినట్టే ఖాళీ స్థలం ఉన్నప్పుడు మీరేమి కాంపౌండ్ వాల్ కట్టకుండా వదిలేశారు. వదిలేసేటప్పటికి అదేమైపోయింది? పక్కనోళ్ళు ఇల్లు కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత మరి వర్షం నీరు గానీ, ఇంకో నీరు గానీ వాళ్ళ ఇంటికంటే మీది డౌన్‌లో ఉన్నప్పుడు మీ ఇంట్లోకి వచ్చేస్తదిగా. అంతే. పక్కింటి వాళ్ళు నీరు మీ ఇంట్లోకి ఏమి వదలరు. వాళ్ళకి డ్రైనేజీలుంటాయి, మీకు డ్రైనేజీలుంటాయి. ఇలాగా మీరు కాంపౌండ్ వాల్ కట్టుకోలేనప్పుడు మాత్రమే ఆ పక్కింటి వాళ్ళ వాటర్ మీకొస్తది. కాబట్టి కాంపౌండ్ వాల్ కట్టుకోండి. మీ వాటర్ మీరు చక్కగా ఆ నైరుతి నుంచి చక్కగా ఈశాన్యానికి పారేటట్టుగా చేసుకుంటే అది మీకు చాలా అంటే వాస్తురీత్యా ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నేనేదో చెప్పేయట్లేదు మీకు. నేను కొన్ని చూశాను. చూసిన తర్వాత ఆ ఫలితాలు వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళకి మంచి ఫలితాలు జరిగినాయి. జరిగిన తర్వాత అది చెక్ చేసుకునే మీకు ఈ విషయాలు చెప్తున్నాను గానీ ఇంకొక ఇదేం కాదు. అదేవిధంగా ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఇంటికి అంటే రోడ్డుకి కొంతమంది ఇంతకుముందే నేను చెప్పాను. కొన్ని మన ముందు వీడియోలో చెప్పాను. వీధి సోల ఎలా వస్తుంది? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ఇల్లు కట్టేసుకున్నాం కదా గురుగారు. నా 3 పక్కల ఇల్లు నిలిచినాయి. మాకు వీధి సోల దేని నుంచి వీధి సోల లేదు. కానీ తూర్పు నుంచే ఒక వీధి సోల ఉంది మాకు. అది కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే ఈశాన్యంలో తగులుతుంది. మాకు మంచిదే కదా! కానీ మంచిదని మేము అనుకుంటున్నాం. కానీ ఎందుకనో కష్ట నష్టాలు వస్తున్నాయి అని వాళ్ళు చెప్పారు. ఆ ప్లాన్ చూపించారనమాట నాకు. ఆ ప్లాన్ చూపిస్తే ఆ ప్లాన్‌లో ఎలా ఉంది? ఈశాన్యం వీధిపోటే అది కరెక్టే. కానీ ఆ ఈశాన్యం వీధిపోటు ఎలా ఉంది? సరిగ్గా మన ద్వారానికి తగిలితే కుబేరులం అయిపోతాం. అది ద్వారానికి తగలలేదు. ద్వారానికి సగం అటు ఉత్తర ఈశాన్యానికి సగం తగులుతుంది ఆ వీధిపోటు. అంటే ఏమైనట్టు? ఇంటికి తగిలేసిందనమాట వీధిపోటు. ద్వారానికి సగం అంటే సగం అవతల కంటే వీధిపోటు తగిలేసింది. ఆ వీధిపోటు మనకు అసలు మంచిది కాదు. ఇదివరకు లోగా నా వీడియోల్లో కూడా నేను ఈ వీధిపోట్ల గురించి పూర్తి వివరంగా చెప్పాను నేను. అన్ని వీధిపోట్ల గురించి కూడా. మళ్ళీ మీకు అదే చెప్తాను.
అయితే అప్పుడు ఏం చెప్పానంటే నేను, మీ వీధి పోటు ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని, అక్కడ లోపల కొంచెం గోడ కట్టమని చెప్పాను. లోపల కొద్దిగా గోడ కట్టుకుంటే ఆ వీధి పోటు దాని యొక్క ప్రభావం, దుష్ఫలితాలు కొంతవరకు తగ్గుతాయి మీకని చెప్పాను. అయితే ఇప్పుడు మీకు ఈశాన్యంలో వచ్చింది వీధి పోటు. మరి ఈశాన్యంలో కట్టేస్తే బరువు అవుతుంది కదా! ఈశాన్యంలో కడితే బరువు అవుతుంది. కాబట్టి దీనికి ఏంటి రెమెడీ? కాబట్టి ఒక విషయం ఒకలా చేయండి మీరు. గోడ దగ్గరికి వెళ్ళకండి. గోడ దగ్గరికి వెళ్ళొద్దు. ఈశాన్యంలో ఆ గోడ ఇవతల మళ్ళీ గోడ కట్టొద్దు. ఈశాన్యం బరువు అవుతుంది. అలా కొంచెం రండి ఇక్కడికి. ఎక్కడికి? గుమ్మం దగ్గరికి. గుమ్మం దగ్గరికి వచ్చి మీరు ఆ గుమ్మం దగ్గర నుంచి హైట్‌గా కొంత ఇంతవరకు మీకు, అంటే హైట్‌గా కట్టడం అంటే మళ్ళీ దాన్ని ఒక అరుగులాగా వేసుకోవద్దు. అరుగులా వేసుకోవద్దు దాన్ని. ఒక కొంచెం అంత అది ఎంత ఉందో అంటే ఇంత ఉంది. గుమ్మానికి సగం ఇక్కడ వరకు వచ్చింది కదా! ఇంతవరకే చక్కగా ఒక కొద్దిగా అలాగ హైట్ చేసుకుని గోడలా కట్టండి. కట్టేసిన తర్వాత దాన్ని మీరు ఇంకొక రకంగా ఉపయోగించొద్దు. బరువులు పెట్టి అవి పెట్టి ఉపయోగించొద్దు. ఇది బరువు అవ్వదు. ఎందుకంటే ఈశాన్యం ఇంకా మీకు అవతల ఉంది చాలా. కాబట్టి ఆ రకంగా అక్కడ చేసుకుంటే రెమెడీ కొంతవరకు, ఎందుకంటే ఆల్రెడీ కట్టేశారు. ఇది ఇప్పుడు తగిలేసింది. ఇప్పుడు రెమెడీ ఏమీ లేదు దానికి. రెమెడీ చేయాలంటే ఆ ముందుకు చేయాలి. ముందు చేస్తే బరువు అయిపోతుంది ఈశాన్యం. కాబట్టి చాలా జాగ్రత్తగా మీకు ఆ వీధి పోటు ఎక్కడి వరకు తగిలిందో అక్కడి వరకు. ఎందుకు ఇంటి నుంచి ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఇంటికి తగలొద్దు అది దాన్ని. అంటే గురువుగారు అలాగే బాగుంటుందా? ఎవరైనా చూస్తే ఎలా ఉంటుంది అని అనుకోవచ్చు. ఆ గోడ ఇంటికి తగలకుండానే కట్టండి. ఇలా కట్టండి, ఇలా కట్టేసేయండి. అది ఎందుకు మనం కట్టమంటున్నాం? ఆ వీధి పోటు కనుక మనకు తగిలినట్లయితే ఇది కాస్తుంది ఇక్కడున్న గోడ. కాబట్టి జస్ట్ రెమెడీ మాత్రమే అది. అంటే దానివల్ల పెద్ద ప్రమాదాలు ఏం జరగవు, కానీ కొంతవరకు మీకు ఇబ్బందే. సగం వీధి పోటు వచ్చినందువల్ల అది చూసుకొని జాగ్రత్త చేయండి. అలాగే ఇల్లు కట్టేటప్పుడు మాత్రం కంపల్సరీగా చూసుకోండి మీరు. 4 పక్కల ఎక్కడైనా వీధి పోట్లు ఉన్నాయా? ఆ వీధి పోట్లు ఏ రకంగా ఉన్నాయి? మీరు ఓ పని చేయండి. వీధి పోట్లు ఎప్పుడైనా సరే ఆగ్నేయ మూల నుంచి వీధి పోటు వస్తే ప్రమాదం మనకి. అలాగే ఈశాన్యం నుంచి సరిగ్గా మన గుమ్మానికి తగిలితే మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే దక్షిణంలోకి వెళ్ళేటప్పటికి దక్షిణ ఆగ్నేయానికి గుమ్మం ఉంటుంది మనకి. ప్రతి వాళ్ళు కూడా దక్షిణ ఆగ్నేయంలో గుమ్మం ఉంటుంది. దక్షిణ ఆగ్నేయం నుంచి ఆ గుమ్మానికి గనుక వీధి పోటు తగిలినట్లయితే అది చాలా బాగుంటుందన్నమాట. అసలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. అలాగే ఇక్కడ ఆగ్నేయ వీధి పోటు అనేటప్పటికీ దానికి అంటే ఒక సిస్టమ్ ఉంది అక్కడ. ఆ వీధి పోటుకి ఒక అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఆ వీధి పోటు. దక్షిణాగ్నేయ వీధి పోటు. దక్షిణాగ్నేయ వీధి పోటు ఏం చేస్తుందో తెలుసా? ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయి. అంటే ఎప్పుడు కూడా గంటలు అంటే శబ్దాలు అంటే దేవుడి యొక్క పూజలు కానీ, లేకపోతే కళ్యాణ గడియలు కానీ, కళ్యాణానికి సంబంధించినటువంటి అన్నీ కూడా మంగళ వాయిద్యాలన్నీ అక్కడ జరుగుతాయి. అది చక్కటి వీధిపోటు అన్నమాట. అద్భుతమైన వీధిపోటు దక్షిణ ఆగ్నేయంలో. అయితే దక్షిణ ఆగ్నేయంలో వీధిపోటు ఉన్నప్పుడు దానికి ఎదురుగుండా ఉత్తర ఈశాన్యం అది కూడా మంచిదే. దానికి ఆపోజిట్గా ఒక గుమ్మం ఉండాలి. అవన్నీ మీరు ఆ ఇల్లు చూసినప్పుడు అవి ఉన్నాయో లేదో చూసుకొని అలాగొచ్చిందని చెప్పి మీరు గురువుగారు ఇక్కడ తూర్పుని పెట్టమన్నారు కదా అని చెప్పి మీరేం చేస్తారు? తూర్పు ఈశాన్యం కాకుండా తూర్పు సెంటర్ నుంచి యువతల పక్కకి కనుక వెళ్ళారనుకోండి, అది తూర్పు వాయువ్యం అవుతుంది. అది ఉత్తర వాయువ్యం అవుతుంది. అది ఉత్తర వాయువ్యంలో కనుక ఎప్పుడైనా మీరు ఏదైనా నిర్మాణం కానీ, లేకపోతే కిటికీ కానీ, గుమ్మం కానీ పెట్టారంటే చాలా చిక్కుల్లో పడిపోతారు. అంచేత ఈ వీధిపోటుని చూసుకోండి. అలాగే మీకు నైరుతి వీధిపోటు కానీ, ఏది దక్షిణ నైరుతి కానీ, పడమర నైరుతి కానీ వీధిపోట్లు చాలా ప్రమాదం. అలాగే పశ్చిమ వాయువ్యంలో కనుక వీధిపోటు తగిలితే అది చాలా మంచిది, చాలా ఉపకారం అన్నమాట. ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు రాజకీయంగా పలుకుపడుతూ ఉంటారు, మంచి పదవుల్లోకి వెళ్తారనమాట. చేత వీధిపోట్లు కూడా చూసుకొని మీరు
హౌసెస్ నిర్మించుకోండి. నిర్మించుకుని చక్కగా అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి మీరు ఉండండి. ఈ వాస్తు కార్యక్రమం ప్రతి ప్రతి వారం శనివారం ఉదయం, ఆదివారం ఉదయం 6:30 వస్తుంది. మీకు తెలియని విషయాలు తెలుసుకోండి. నమస్తే. సెలవు.